ఎంపీగా గెలిచింది కదా భారీ మెజార్టీతో. ఏడిపించినప్పుడు ఇంకొంచెం గెలుపు వస్తుంది. చంద్రబాబు గారిని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? అయ్యన్న పాత్రని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? నువ్వు ఏడిపించే కొద్దీ అది అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ప్రజాస్వామ్యంలో అది గుర్తుపెట్టుకోవాల్సింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అనే విషయంలో జగన్లో ఏమన్నా మార్పు కనిపిస్తుందా? నిన్న రావడాన్నే మార్పుగా చూడాలా? వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా కోసం ప్లకార్డులు పట్టుకున్న 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ నినదించడం, ఎలాంటి మార్పు రాలేదు, అదే ధోరణిలో ఇంకా ఉన్నారు జగన్ గారు అనుకోవాలి. నేను చెప్పాను చాలాసార్లు, సరే నువ్వు నినాదం తీసుకో, రోజు వెళ్ళేటప్పుడు అట్లా పట్టుకెళ్ళి అవసరమైతే తలా ఒక అదేది బ్యాడ్జ్ ఒకటి పెట్టుకుని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వెళ్ళి కూర్చోండి సభలో. బ్లాక్ రిబ్బన్ లేదు, అదేది మన ఇదివరకు ఇప్పటికి కూడా పెడుతుంటారు కదా బ్యాడ్జీ, ఓ బ్యాడ్జీ రాసి దానికి బ్లాక్ తగిలించుకుని పెట్టండి, సరిపోతుంది. వెళ్ళి కూర్చోండి. సమస్యల్లా ఏంటంటే వెళ్ళాల సభకి, వెళ్ళాక అవతల వాళ్ళ ప్రవర్తన సమాజానికి తెలియజేయండి. నిన్ను తిడతారా తిట్టించుకో, అవమానిస్తారా అవమానించేయి, అవమానపడు, నువ్వు సమాధానం చెప్పు, ఘాటుగా స్పందించు. ఇది సోషల్ మీడియా యుగం. తొక్కేయడం అణచివేయడం ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా నీ రెవల్యూషన్, నీ రివోల్ట్ కనబడుతుంది. నీలో నాయకత్వ లక్షణం ప్రూవ్ చేసుకో. సభకే నేను అటెండ్ అవును, నాకు ఇట్లా ఇస్తేనే వెళ్తాను అనేటటువంటి తప్పు ధోరణి అది. ఈ బడ్జెట్ సమావేశాలకి ఇంతేనా సార్ హాజరు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా.